అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ లోకల్. దివంగత భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహావిష్కరణ ఆదివారం మండపేటలో ఘనంగా జరిగింది. కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ ముఖ్య అతిథిగా హాజరైన ఈ కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ వాజ్పేయి భారతదేశానికి దిక్సూచి వంటి వారని, ఎన్నో సంస్కరణలతో దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపారన్నారు. అటువంటి మహనీయుని విగ్రహావిష్కరణలో పాల్గొనడం తమ అదృష్టమన్నారు. ఆయన నిబద్ధత గల నాయకుడిని ఒక్క ఓటు తన వైపు తిప్పుకునే అవకాశాలు ఉన్నా ప్రధాని పదవిని తృణపాయంగా వదిలేశారన్నారు. మండపాటలో విగ్రహావిష్కరణకు శ్రీకారం చుట్టిన కోటిపల్లి సాయిరాంను అభినందనలతో ముంచెత్తారు. సాయిరాం ఆలోచన రాష్ట్ర వ్యాప్తంగా 8 విగ్రహాలు నెలకొల్పేందుకు దారితీసిందన్నారు. అనంతరం సాయిరాం మాట్లాడుతూ ఈ కష్టం తన ఒక్కడిదే కాదని ప్రతి ఒక్కరి సమిష్టి కృషి అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ పురంధరేశ్వరి, హరీష్ మాధుర్, ఎమ్మెల్యేలు వేగుళ్ల జోగేశ్వరరావు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్ వేగుళ్ల లీలాకృష్ణ, మున్సిపల్ చైర్పర్సన్ పతివాడ నూకా దుర్గారాణి, బీజేపీ నాయకులు పివి మాధవ్, అయ్యాజీ వేమ, సోమ వీర్రాజు, వేటుకూరి సూర్యనారాయణ రాజు, బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ కోటిపల్లి శ్రావణి, నాళం పణిప్రకాష్, పాలంకి రమణ, గొడవర్తి రామచంద్రరావు, చాటత్రి పక్కన పెట్టి వాజ్పేయి గారు ఆనాడు ఐక్యరాజ్య సమితికి వెళ్లి భారతదేశాన్ని వారు సమర్థించినటువంటి అంశాన్ని మనం ఇక్కడ అందరం కూడా గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి అంశంగా నేను భావిస్తున్నాను. దేశం ఖచ్చితంగా ఒక అణుశక్తిగా ఎదిగితేనే భారతదేశానికి రక్షణ అనేటువంటి భావనతోటి ఆయన అణు పరీక్ష నిర్వహించి ఇవాళ విశ్వవ్యాప్తంగా కూడా దేశాలన్నీ మన దేశాన్ని గౌరవించే దిశగా వారు ఆనాడు అడుగులు వేసినటువంటి సందర్భం. ఒక శక్తిశాలి దేశంగా ఉండడం తప్ప ఇంకో మార్గం లేదని చెప్పి గట్టిగా మాట్లాడిన వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఆ విధంగా ఈ దేశం శక్తిశాలి దేశంగా మారాలి, దాని ద్వారా ప్రపంచానికి మనం ఏదైనా సమాధానం చెప్పగలం అని చెప్పిన మొదటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి. ఎక్కడ భయపడకుండా అనుభవం కావాలని రోడ్డు మీద పోరాటం చేసిన వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. అటువంటి వ్యక్తి దేశానికి మొదటిసారి 1996లో ఒకసారి అవకాశం రావడం జరిగింది. దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ కొత్తగా ఏర్పడిన తర్వాత దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. నిజంగానే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కానీ మీరు చరిత్ర చదివితే భారతీయ జనతా 1951 ఏర్పడింది, 1977లో జనతా పార్టీగా మారి 1980లో భారతీయ జనతా పార్టీగా రూపాంతరం చెందింది. 1980లో పార్టీ ఏర్పడిన దిగించి పార్టీ యొక్క అధ్యక్షుడిగా పనిచేస్తూ దేశమంతా తిరిగాడు. 1984 మొదటిసారి బీజేపీ లోక్సభ ఎన్నికలు పోటీ చేస్తే బీజేపీకి వచ్చిన 2 సీట్లు, ఒకటి జగ్గారెడ్డి గారిని హనుమకొండ నుంచి, ఇంకోసిన ఏకే పార్టీలని గుజరాత్ నుంచి 2 సీట్లు గెలిచారు. వెంటనే అందరూ ఎద్దేవా చేశారు. అటల్ బిహారీ వాజ్పేయి గారు, లాల్ కృష్ణ అద్వానీ గారు ఇద్దరు కూడా ఏమిటి పరిస్థితి, దేశవ్యాప్తంగా మనం చాలా బలమైన పార్టీగా ముందుకెళ్ళాం, మన జనతా పార్టీ నేతృత్వంలో 100 సీట్లు గెలిచాం, ఈ పరిస్థితి ఏంటని చెప్పి కొంత దిగాలు చేశారు. కానీ అటల్ బిహారీ వాజ్పేయి గారు చాలా ధైర్యంగా ఏమి భయపడదు, మనకి చాలా భవిష్యత్తు ఉంది, పదండి మనందరం కలిసి సినిమాకి వెళ్దామని చెప్పి వాళ్ళిద్దరూ కలిసి రీగల్ సినిమా హాల్ ఢిల్లీలో వెళ్ళడం జరుగుతుంది. ఆ సినిమా పేరు నయా దోర్, కొత్త చరిత్ర రాద్దామనే ఒక సినిమాని, దేవాలయం సినిమాని వాళ్ళిద్దరూ కలిసి చూసి అంటే అత్యంత దారుణమైన ఓటమి సాధించిన తర్వాత నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు ఏమాత్రం కొడుతుంది. అటువంటి వ్యక్తి యొక్క విగ్రహాన్ని నెలకొల్పాలని ఆలోచన చేసి ఆర్థికంగా భాగమైనప్పటికీ కూడా కొంతమంది పెద్దల సహకారంతో ఈ రకమైనటువంటి కార్యక్రమాన్ని భుజాన్ని వేసుకుని పూర్తి చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో సాయిరాం గారిని, వారి బృందాన్ని ముందుగా అభినందిస్తూ ఉన్నాను. అంటే వారి బృందాన్ని అందరి పేరు చెప్పలేదు కాబట్టి చాలా ప్రత్యేకమైనటువంటి అభినందనలు. ఎందుకంటే మీరు తీసుకున్నటువంటి నిర్ణయం ఆధారంగా ఇవాళ వాజ్పేయి గారి యొక్క 100వ సంవత్సరం సందర్భంగా ఏదైతే మండపేటలో విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన ఆధారంగా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ కూడా ఆలోచన చేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ర్యాలీ నిర్వహించి అటల్జీ సంతోష్ మోదీ సిద్ధి యాత్ర పేరుతో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల ప్రధాన కేంద్రంలో అటల్ బిహారీ వాజ్పేయి గారి ఒక కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయానికి కారణం ఏంటి అంటే స్ఫూర్తి ఏమిటంటే మండపేటలో మీరు ఏర్పాటు చేసినటువంటి విగ్రహం అని చెప్పడానికి చాలా మంది పెద్దలు చెప్పారు.
ఈ రోజున మన మండపేటలో మాజీ ప్రధానమంత్రి వర్యులు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహావిష్కరణ చేసినటువంటి రాష్ట్ర పార్టీ అధ్యక్షులు శ్రీ మాధవరావు గారికి, సౌమ్యులు మృదు స్వభావులు కేంద్ర మంత్రివర్యులు శ్రీనివాస్ వర్మ గారికి, మిత్రులు మన యంగ్ టైగర్ శ్రీ రామకృష్ణారెడ్డి గారికి, శాసనసభ్యులు శ్రీ రామకృష్ణారెడ్డి గారికి, మన మండపేట నియోజకవర్గం బీజేపీ కన్వీనర్ సాయిరాము గారు, వేదికను అలంకరించిన అతిరథ మహారథులు జనసేన ఇన్ఛార్జి లీలాకృష్ణ గారు, ఈ కార్యక్రమానికి చేసినటువంటి 50 మంది సోదరులకు, సోదరిమణులకు, పాత్రికేయులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను. చాలా ఆనందం. ఎందుచేతంటే భారతదేశం గర్వించదగినటువంటి మహానాయకుడు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఇప్పుడు కాదు మన నాయకులు మనం కోరుకోవాలన్న విషయం సెపరేట్ విషయం. కానీ ఆ రోజున తూర్పు పాకిస్తాన్ని విడదీసి బంగ్లాదేశ్కి ఏర్పడినటువంటి ఆనాటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ గారిని ప్రతిపక్షంలో కూర్చున్నటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారు పొగిడారంటే నిజంగా ఆ యొక్క విశాల దృక్పథానికి, దేశం పట్ల అంకిత భావానికి ఒక మంచి తొలగని చెప్పి సందర్భాన్ని అందరికీ నేను సవినీయంగా తెలియజేస్తా ఉన్నాను. నేత ఈ ప్రపంచానికి, ఈ భారతదేశానికి ఒక దిశ నిర్దేశం చేసినటువంటి ఎంతో గొప్ప వ్యక్తుల్లో ఆయన ఒక మూల స్తంభం వంటి వ్యక్తిని ఈ భారతదేశ ప్రధానిగా ఈ దేశ దశని మార్చడానికి ఒక ఘోరమైన ప్రణాళిక తీసుకొచ్చి ఒక రోడ్లు కానివ్వండి, జీవన విధానంలో మార్పులు కానివ్వండి, ప్రజలకు ఆలోచనలు అనుగుణంగా ఆయన తీసుకొచ్చిన కార్యక్రమాలే ఈ రోజు ఈ దేశానికి అభివృద్ధికి ప్రధాన కారణంగా ఉంది. అటువంటి వ్యక్తిని మన మెండపేట నియోజకవర్గంలో ఇంతమంది పెద్దల చేతుల మీదుగా ఈ అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాన్ని మనం ఆవిష్కరించుకుని భవిష్యత్ తరాలకి ఆయన ఈ దేశాలకు చేసిన సేవని మనందరం కూడా తెలియపరిచేట్టుగా మనం ఈ మెండపేటలో మనం ఆయన పూజించుకోవడానికి ఒక అవకాశం దొరికినందుకు నేను అందరినీ కూడా ఈ బీజేపీ కార్యకర్తలని, నాయకుల్ని, ఈ కార్యక్రమం చేసిన సాయిరామ్ గారి కూడా మిత్ర బృందాన్ని అందరినీ కూడా మనసారా అభినందిస్తా ఉన్నాను. అలాగే అందరికీ నమస్కారం అండి. వేదికను అలంకరించిన పెద్దలకు, వేదిక ముందున్న సోదరిమణులు అందరికీ నమస్కారం అండి. పేరు కన్నా ఈ కార్యక్రమం నా ఒక్కడి విజయం కాదండి. మా మెండపేట నియోజకవర్గం మా బీజేపీ కుటుంబ సభ్యులతో పాటు టీడీపీ, జనసేన, వైసీపీ వారు ఈ వాజ్పేయి గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్టుగా శాసనసభ్యులు మేకల జోగేశ్వరరావు గారు చాలా సహకరించారు. అంతేకాకుండా మా మున్సిపల్ కౌన్సిల్ అయినటువంటి చైర్పర్సన్ గారు కౌన్సిలర్లు అంతా కూడా వాజ్పేయి గారి విగ్రహం పెడుతున్నాము మెండపేటలో అంటే ఆ ప్లేస్ కి తీర్మానం చేయడంలో ప్రశ్నలు జవాబులు ఏమీ లేవు. అందరూ ఏకదాడిగా మాకు తీర్మానం చేయించారు. అందుకు వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలండి. అంతేకాకుండా ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకుంటున్నామంటే ఈ మీటింగ్ ఓనర్ గారు విజయభాస్కర్ రెడ్డి గారు మీరు ₹1 కట్టలేదు, మీరు వచ్చి కార్యక్రమం చేసి వెళ్ళండి అని చెప్పారండి. ఆయన కూడా ప్రత్యేక ధన్యవాదాలండి. మనకి విజయభాస్కర్ రెడ్డి గారిని దయచేసి వేదికలో కావాల్సిన కోరుతున్నామండి.